అందరికీ నమస్కారములు. సంసిద్ధత కార్యక్రమం కృత్యం 1. కింది పదాలు చదవండి. గైడు, జైనం, తైలం, దైవికం, నైతికం, పైడి, బైరాగి, మైనం, వైకుంఠం, గౌతమి, జౌలి, తౌడు, దౌడు, నౌకరు, పౌరుషం, సౌరి, మౌనం, సౌదం, కౌముది, కైక. ఇక్కడ ఐత్వం పదాలు, ఔత్వంతో ఉన్న పదాలు కలిపి ఇచ్చాడు పిల్లలు. మీరు వాటిని గుర్తిస్తూ చదవాలి. ఇక్కడ చూడండి, గై ఐత్వం, ఓకే, ఇవన్నీ ఐత్వం. ఇక్కడ చూడండి, గౌ ఔత్వం, ఇక్కడ ఐత్వం, ఇది ఔత్వం, ఇక్కడ కూడా ఇవన్నీ కూడా ఔత్వం. ఈ తేడా గుర్తిస్తూ చదవాలి. కృత్యం 2. కింది బొమ్మలకు సరైన పదాలను చదివి ఖాళీల్లో రాయండి. రాధ పాప కోసం కొనింది. ఈ బొమ్మ ఏంటిది? గౌను. కాబట్టి రాధ పాప కోసం గౌను కొనింది. ఆ చూసి పాప మురిసిపోయింది. ఆ గౌను చూసి పాప మురిసిపోయింది. పాప వేసుకుంది. పాప గౌను వేసుకుంది. కృత్యం 3. ఖాళీ గల్లలో సరైన అక్షరాలు రాయండి, చదవండి. పిండి అన్నాడు. ఇక్కడ ఐత్వం పదం రాయాలి. మైదా ఐత్వం అక్షరం, మైదా పిండి. వా బలం అన్నాడు. దైవ ఐత్వం అక్షరం. నది, నైలు నది ఐత్వం పదం అక్షరం. 5 సలు, 5 పైసలు, పై అక్షరం రాయాలి. పాపను, గౌను ఔత్వం అక్షరం. కబేరం చౌక ఔత్వం అక్షరం. కాయానం నౌ ఔత్వం అక్షరం. పఠనం మౌన పఠనం ఔత్వం అక్షరం. రవులు కౌరవులు ఔత్వం అక్షరం. ఈ విధంగా 16వ రోజు సంసిద్ధ కార్యక్రమం పూర్తి చేయాలి పిల్లలు.